మీ పిల్లలకు మీరు విషయం ఇవ్వకండి. అవ అమ్మ జర కోపంతో చూస్తున్నది నాకు. ఏం స్వామి మా పిల్లలకు మేము విషయం ఇస్తామా? అవునండి, థమ్స్అప్, స్ప్రైట్, మాజా, కోకాకోలా. మా అమ్మ మొన్న ఇంటికి వెళ్తే మామిడి పండ్ల రసం చేసింది, కానీ ఎన్ని రోజులు ఆగుతుంది? ఒకటే రోజు. లావంటే ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది, లేకపోతే పోతుంది. మరి ఎవడో తయారు చేసింది 6 నెలలు సంవత్సరం అయింది తాగుతున్నారంటే అది ఎట్లా ఆగుతుంది? ఎంత డేంజర్ కెమికల్ కలుస్తుంది? మీ పిల్లల జీవితాలు ఎంత నాశనం చేస్తున్నారో ఆలోచించండి అంటున్నా. 5,000 డ్రెస్ కాదు, అది నాకు అనవసరంలే. పిల్లలు ఎంత శక్తివంతంగా బుద్ధిమంతంగా తయారవుతున్నారు అన్నది కావాలా. మరి పల్లి నూనె ఎట్లా కేజీ? 150. పల్లీలు ఎట్లా కేజీ? 150. అంటే కంపెనీకి పిచ్చి లేచి నీకు 150 ఇస్తుందా? అదంతా మోసం అండి. మరి మంచిగా పల్లీలు గానుగ పట్టుకోండి, ఒక 30, 40, 50 కేజీలు పట్టుకొని మంచి నూనె తినండి, కుస్మ నూనె తినండి, సన్ఫ్లవర్ తినండి. కానీ అడ్డమైన నూనె తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ఈరోజు నొప్పులు, రోగాలు ఉన్న బ్యాంకుల డబ్బులు ఉన్నట్టు అన్ని జబ్బులు వీని మీదలే, ఈయన ఒంటిలోనే. మరి ఎంత కారణం? ఆహారం, అవును, మెడిటేషన్, ధ్యానం. మనం మంచిగుంటేనే కదా ఇక్కడ వచ్చి కూర్చున్నాను, లేకుంటే నేను ఆశ్రమంలో ఉంటుంటే. నేను మంచిగా ఉన్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. అట్లనే మీరందరూ బాగుండాలంటే మంచి ఆహారం తినాలి. ఇక డాక్టర్ అవసరం లేదంటే సూర్య నమస్కారం చేయాలా. డాక్టర్ అవసరం లేదంటే మీ అమ్మగారు ఇచ్చింది మీరు ఉన్నది కిందికి తీయాలా. ఏంటిది? రాగి బిందె. రాగి బిందె రాత్రి నీళ్లు నింపి పెట్టండి, ఉదయం తాగండి. ఏ డాక్టర్ అవసరం లేదండి. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన ధర్మాన్ని ఆచరించాలని కోరుతూ, భగవంతుని ధ్యానంలో జీవించాలని కోరుతూ, ఈ దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కోరుతూ, ఇకనైనా మనమందరం వారానికొక్కసారి కలవాలని కోరుతూ, ఇకనైనా మనమందరం ఐక్యమత్యంగా ఉండాలని కోరుతూ, భారత్ మాతాకి, గో మాతాకి, హర్ హర్ మహాదేవ్ అనండి. ఓం ఓం శాంతి 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 శాంతి. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గొప్పనైన సనాతన హిందూ ధర్మ వైభవాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి ధర్మాచరణలో పునీతులవుతారని ఆశిస్తూ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్సి స్కిల్ డెవలప్మెంట్ నుంచి హైందవ శంఖారావు అనే గీతానికి నృత్య ప్రదర్శన. దయచేసి